Hello, welcome back to the channel Swag Raja. Myself Devardhan. I am back with my favorite t-shirt once again. Video start చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి and make sure you like the video. Merry Christmas, Merry Christmas. అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అందరికి. లెట్స్ గో. నీతో ఉన్న వారందరూ నిన్ను వదిలేశారంట. ఒకప్పుడు నీ వెనకాల తిరిగిన వాళ్ళందరూ ఈరోజు నిన్ను వదిలేశారు. అనరాని మాటలు నిన్ను అంటున్నారు. Why that much sad? సంబంధికులు ఈరోజు తల దించబడ్డది నీది. యేసయ్య ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎందుకు అలా అరుస్తున్నావు? నాట్ ఓన్లీ ఆడియో కాల్, వీడియో కాల్లో నిన్ను చూశాడు. ఆమేన్ ఆమేన్. నీ కన్నీరుడు దేవుడు సతీష్ చూడబోతున్నాడు. ఆమేన్. నీ అప్పులన్నీ తొలగించి సాక్షికరముగా దేవుడు నిన్ను నిలబెట్టు. అరే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా బ్రో స్క్రిప్టెడ్ రా ఇది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా చూసేటోడికి ఏడిపోచ్చేటట్టే ఉంది నిజంగా. అంటే దేవుడిని ఎక్కువ నమ్మేవాడైతే నిజంగా ఏడిచేస్తాడు. ఆడియో మ్యూజిక్ వెనకాల కరెక్ట్ టైంకి ఆమేన్ 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 అన్నారుడు. నీతో ఆడియో సరే వీడియో కాల్ ఏంది? ఇది కూడా జీసస్ తో ఎలా నమ్ముతున్నారు. నెక్స్ట్ జంప్ అన్న రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. జంప్ అన్న ఏమైంది ఇప్పుడు? బాగా సార్, ఆరామైంది. జంప్ చేశాడు. ఇప్పుడు లేదు సార్. లేదు లేదు సార్. గట్టిగా చెప్పండి కూడా. रुक तेरे को बताते యాక్షన్. గొద్దెన్న దేవుడు నాకు రాళ్ళని చూపిస్తున్నాడు. వద్దన్నా. రాళ్ళు పడిపోబోతున్నాయి ఇప్పుడు నీకు. అరే సేమ్ వాయిస్ ఉంది. పడిపోయాయి రాళ్ళు. రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. జంప్ అన్నా జంప్ చేశాడు. గొద్దన్నా గొద్దలు పడ్డాయి. తేజస్వి లోగే హమారే పాస్. నెక్స్ట్ అదే చెప్తున్నా. ఎవడ్రా తమ్మని ఎవడ్రా డిఎస్పి. ఓన్లీ క్రిస్టియన్ సాంగ్స్. 1000+ ఆరా. ఆమె క్లియర్ గా ట్రాన్స్ లోకి ఎంటర్ అవుదామా. షీ ఆల్సో నోస్ దట్ ఈస్ సో వైబ్ఫుల్. అయిపోయింది ఆ రింగ్ టోన్ ఫిక్సింగ్. పబ్లిక్ లో ఉందా రింగ్ టోన్? ఎస్ లోడి ఎస్ లోడి ఎస్ ఎస్ లోడి. నాతోటి ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ఎస్ లోడి ఎస్ లోడి. నెక్స్ట్ జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏమన్నా జ్ఞానం ఇచ్చారా? జ్ఞానోదయం అయింది నాకు. నీకు మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉందా నా మీదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావా సార్ మ్యూజిక్ చంపేస్తాను. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను. సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను. హల్లెలూయా యేసు యేసు మహారాజా యేసు మహారాజా. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెక్స్ట్ అప్పుడు నేను అన్నా సరే నాకు కారు ఇవ్వు. అప్పుడు దేవుడు అడిగాడు పార్కింగ్ చూపించాను అడిగినాడు. సరే అని చెప్పి 2-3 పోయి అడగొచ్చిన కార్ పార్కింగ్ ఇస్తారా మీది, నేను 500 ఇస్తాను నెలకు అని. అంటే మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు 6 నెలలు స్టాప్ చేసిన. అసలు ఎవరు ఇస్తలేరు. 5-6 నెలల లేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. హోలీ స్పిరిట్ నాతో అన్నాడు కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన, ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి, మరి ఇక్కడ ఏం లేదు. ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు. ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది. దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన. అరే రే 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 రే. ఆ ముసుకేసుకొని మరి డాన్స్ చేస్తుంది. పార్కింగ్ అడిగితే చూపించుడేంది. నెక్స్ట్ లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తాను. ఏముంది అబ్బాయిలో? అందం. అబ్బాయిని లవ్ చేస్తుండా? వీడిని అని అన్నాడు. మరి వీడిని అన్నాడు. పాస్టర్ కూడా ఇతన్నా అన్నాడు కదా. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా.
చచ్చిపోయిందా? ఆడమ్మాయిని చనిపోయిన స్థలానికి అచ్చా ఈ మొన్న స్క్రిప్ట్ రాసిరా, అబ్బాయి మనసులో అమ్మాయి ఆత్మ ఉందంట. ఇంతకు తెగించారా? స్క్రిప్టులు దొరకట్లేదని అబ్బాయినే అమ్మాయి ఆత్మలో మార్చేసిండ్రా. నైస్. బట్ యాక్టింగ్ బాగలేకుండా పచ్చానంగులని కిలోమీటర్ దూరం పోయి పడిపోవాలి. ఎల్లో కలర్ పేపర్ మీద ఏం రాయాలంటే, సులభంగా, వేగంగా, ఆనందంగా నా అకౌంట్లోకి, నా ఎవరు కావాలనుకుంటే వాళ్ళ అకౌంట్లోకి, నా అకౌంట్లోకి 1 కోటి రూపాయలు వచ్చినందుకు గురువు గారికి విశ్వాన్ని, నేను చెప్తున్నాను ఈ విషయం, నాకు కృతజ్ఞత చెప్పాలి, విశ్వానికి కృతజ్ఞత. అసలు రాయగానే మీకు స్టార్ట్ అయిపోతుంది యూనివర్స్ లో అది బ్లెస్సింగ్స్. క్రిస్టియన్స్ ఏమాత్రం ఫీల్ అవ్వద్దు, హిందువులు కూడా ఉంటారు ఇట్లాంటివి చూసి. మేమే కాదు మాకంటే ఇంకా ఉన్నారు అని చెప్పి అనుకోవాలి. యూనివర్స్ లో స్టార్ట్ అయిపోతుందంట. మన క్రిస్టియన్స్ అన్న జర స్క్రిప్టులు మంచిగా రాసుకుంటారు. ఇది ఎవరో మరి మొత్తానికి యూనివర్స్ నుంచే. నెక్స్ట్ స్టైల్ బదల్ గయా, బదల్ గయా, మేరే స్టైల్ బదల్ గయా, కాల్ చलन బదల్ గయా, మేరే బాత్ బదల్ గయా, మేరే రూట్ బదల్ గయా, మేరే బాత్ ये सुन के मैं पागल हो गया, బేహోస్ హో గయా. ఎట్లా ఇదే పాట సేమ్ తెలుగులో ఉంది. స్టైల్ మారింది, నడక మారింది. ముంబై పోయేసరికి ముంబైలో డబ్ చేసి హిందీలో వాడుతున్నారు, డబ్బుడ్ వర్షన్. నెక్స్ట్ ప్లీజ్ వెనిలా, ఆగు వెనిలా, ప్లీజ్ వెనిలా, నా లవ్ ను అర్థం చెప్తే అర్థం కాదా? వెనిలా, అరే వెనిలా, ఏయ్ అట్లా అరుస్తుంది ఏంది? లేకుండా నేను బ్రతకలేను వెనిలా, ఐ లవ్ యు వెనిలా, నువ్వు లేకుండా చెప్తే నేను అర్థం కాదా? బ్రతకలేను వెనిలా, ఐ హేట్ యు. ఆగు వెనిలా, ప్లీజ్ వెనిలా, నా ఏయ్ లవ్ ను అర్థం జరుగు. చేసుకో వెనిలా. అర్థం కాదా? ఐ హేట్ యు. చెప్తే అర్థం కాదా? ఏయ్ ఏంద్రా ఒకే డైలాగ్ అన్నిసార్లు చెప్పించిర్రు. జరుగు. వెన్నెలా అంగు వెళ్ళేటప్పుడు జరుగు ఈడొకడు. అరే అంతగానో వరిసిండి ఏంది భయ్య? ఎడికెళ్ళన్నా ఏమన్నా వచ్చిందేమో చూసుకో ఒకసారి. కుక్కి ఇంతున్నట్టు ఆ సౌండ్ ఏంట్రా? అంత అరిస్తే ఆడు ముందే బక్కకుండా, అంత అరిస్తే మనకు లావోళ్ళకే కొద్దిగా అరిస్తేనే ఎట్లో కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. పడిపోయి నువ్వు ఇంకా ఓమనే. ఆమె డబ్బింగ్ మాత్రం మస్తు ఉండింది, 2 డైలాగ్. జరుగు చెప్తే అర్థం కదా. నైస్. నెక్స్ట్ పెట్రోల్ కూడా స్టార్ట్ చేశారా? అచ్చా క్రిస్టియన్ సాంగ్. స్టార్టింగ్ నుంచి వినకుండా అది మధ్యలో నుంచి ఉంటే బెగ్గర్స్ లెక్కనే అరుపులు అవి. అంగో అదే. నెక్స్ట్ అరే ఇది కాపీ సాంగ్ కదా, ఇది ఎప్పుడు పెట్టారా? అరే ఒరిజినల్ ఏంటి? ఒరిజినల్ ఎన్ని ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారా? ఎన్ని రా. చెప్తున్నా కదా, హిందూ క్రిస్టియన్సే కాదు ముస్లిమ్స్ లో కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేశం మీద చాలా మంది ఉన్నారు. ఇదొక రకమైన ప్రేమ. నెక్స్ట్ తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద కుదుతున్నారు, పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. పెరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారంటే అది వేడి వెన్ను పోసుకు అడ్డంగా దిగిపోయిన గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక ఆమె చెప్తున్నా చాలా కామెడీగా ఉంది. వెన్ను పోస్తారండి ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు.
ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలి. గొడ్డలి మోకాల్లో దిగింది. ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయింది. ఆ పార్ట్ వరకు ఎగ్జాస్ట్రేట్ చేసి అంటే డీప్ వెళ్ళాలి. ఎప్పుడైతే అలా అయిందో గుడ్డలు దెబ్బ పడిపోయింది. ఆ ఏడుపు ఆపేయంలోని మళ్ళీ కట్ ఆడుకోక కట్ మళ్ళీ సీదాగా చెప్తుంది స్టోరీ. తర్వాత మళ్ళీ ఏదన్నా సాడ్గా ఉన్నప్పుడు కట్. అంటే న్యాచురల్ యాక్టింగ్. నెక్స్ట్ అండర్స్టాండ్ 0%, వైబ్ 1000%. మన దాంట్లో ఆ ఫ్లాష్ ఎఫెక్ట్ మస్తు ఉంటుంది. హీరో మస్తు ఉండే ఎక్స్ప్రెషన్స్ ఏమని ఇస్తుంది. రథం క్రింద ఉన్నాము, యేసయ్యా రథం క్రింద ఉన్నాము, సాతాను ముట్టలేడే, సాతాను ముట్టలేడే. బెస్ట్ మ్యూజిక్ సాంగ్స్ అంటే నేను ఇంక ఈ రోజు నుంచి సినిమా పాటలు విన్నాను. జస్ట్ యూట్యూబ్లోకి పోయి బెస్ట్ క్రిస్టియన్ సాంగ్ అంతే, వైబే ఇంకా వైబే. ఎస్ బ్రోస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ రోజుకి అంతే, బాయ్.